సో నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం కోసుకుంటా, నీకోసం గీసుకుంటా, ఏమైనా చేస్తా, ఈ డైలాగులు అవసరం లేదు. తల్లిదండ్రులు డైలాగులు చెప్పరు. బాధ్యతగా తీసుకోవటం అది వాళ్ళకి కనిపించాలి. నమ్మకం నమ్మకం కలగాలి. ట్రస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ట్రూ లవ్. ఒక ఒక వ్యక్తి ట్రూగా లవ్ చేస్తున్నాడంటే ఆపోజిట్ పర్సన్కి ఏం కనిపించాలంటే రెస్పాన్సిబుల్గా నన్ను తీసుకుంటున్నాడా, నమ్మకంగా ఉన్నాడా. సో ఇవి క్వాలిటీస్. ఇవి ఉంటే అవసరం లేదు నేను పువ్వు ఇస్తాను, నేను గిఫ్ట్స్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఏం అవసరం లేదు. ఇన్ ఎనీ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద పర్సన్. సో ఇలాగా నిజమైన ప్రేమ 90% లేదు. జస్ట్ అన్ అట్రాక్షన్. ఆ మనిషిని చూసి మన మనిషిని చూసి ఏ ఆపోజిట్ పర్సన్ అట్రాక్షనే కేవలం. ఒక అమ్మాయి అందంగా అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎక్కడో నిలబడితే అందంగా కనిపిస్తే అట్రాక్ట్ అయి వెళ్తాం. అదే అగ్లీగా కనిపిస్తే వెళ్తామా? అదే ఒక అబ్బాయి స్టైల్గా బైక్లో వెళ్తూ అది ఇది మంచిగా స్టైలిష్గా ఉంటే లైక్ చేస్తాం. ఇది జస్ట్ అట్రాక్షన్, అది ప్రేమ కాదు. ప్రేమ ఎలా పుడుతుంది? ఒక కాలేజ్లోనో, ఇంకొక స్కూల్లోనో, ఇంకొక దగ్గర న్యాచురల్గా జరిగే పరిచయం. న్యాచురల్గా ఒకరికొకరు పరిచయం అవుతాం. అక్కడ ఏదో ఒక ఇంపార్టెంట్ టైంలో మనకు సపోర్టివ్గా ఉంటాం, ఏదో హెల్ప్ఫుల్గా ఉంటాం. కష్టమైన టైంలోనో, ట్రబుల్ వచ్చిన టైంలోనో నిజంగా వాళ్ళకి ఆ ట్రబుల్ సాల్వ్ చేస్తాం. సో వాళ్ళ స్ట్రగ్లింగ్ టైంలో ఒక నమ్మకాన్ని ఇస్తాం. సో ఇలాంటి దగ్గర నుంచి పుట్టేది. అటుపక్కన పర్సన్ కలరా, ఇటుపక్కన పర్సన్ హైటా, ఇంకొకటి అని కాదు. ఇక్కడ నుంచి పుట్టేది అసలైన ప్రేమ. ఏదో రోడ్డు పక్కన ఇంకొక దగ్గర అందంగా చూసి అబ్బా అద్భుతంగా ఉందనేసి మనం స్టైల్గా వెళ్తున్నాడు అనేసి దిస్ ఈజ్ నాట్ లవ్, జస్ట్ అన్ అట్రాక్షన్. ఈ స్టైల్స్ అన్నీ పోయి ఇంట్లో నైటీ వేసుకున్నప్పుడు, మనోడు షార్ట్ వేసుకొని తిరుగుతున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ డై అయిపోతాయి. సో లవ్ ఎలా పుట్టాలి అంటే ఒక న్యాచురల్గా జరగాలి. ఒక పరిచయం అనేది ఒక ఇద్దరి మధ్యలో న్యాచురల్గా జరిగి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదో రకంగా సపోర్టివ్గా ఉండో, వాళ్ళ కోసం నిలబడో, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసో, వాళ్ళ కోసం నమ్మకంగా, వాళ్ళకి బాధ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళ కోసం నమ్మకంగా నిలబడటం, ఇక్కడ నుంచి పుట్టేది ట్రూ లవ్. సో ట్రూ లవ్ అంటే సింపుల్ ఏంటంటే అట్రాక్షను, ఇంకొకటి కాదు. ట్రస్ట్, సాక్రిఫైసింగ్ ఈజ్ వాట్ లవ్. ఇది నిజంగా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ అనేది బలంగా నిలబడుతుంది. అంతేగాని అందుకే మన పేరెంట్స్ ఎంత ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఎంత సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు.